సో డెరివేటివ్స్ ఏంటి అనేది నేను మాట్లాడే ముందు నెక్స్ట్ మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్నా మీరు డెరివేటివ్స్ అంటే ఏదో పెద్ద పదం అనుకొని మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం అందరం ఒక ల్యాండ్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక వెహికల్ కానీ కొంటూ ఉంటాము. ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కదా, మీరు ఏదైతే మెయిన్ థింగ్ ఉందో, సో అసెట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి హలో ఫ్రెండ్స్, జీబు తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో నా పేరు ఎంఆర్ రెడ్డి. సో లాస్ట్ వీడియోలో అంటే మనం చాప్టర్ 1లో మనం ఏం చూసామంటే కన్నా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ గురించి సో మనం ఈ కోర్స్లో ఏమేమి చెప్పబోతున్నాను ఆల్రెడీ కవర్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కన్నా ఖచ్చితంగా ఆ వీడియో లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో ఫస్ట్ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనము డెరివేటివ్స్ ఏంటి, సో ఈ టాపిక్ కవర్ చేయడానికి వచ్చాం. సో డెరివేటివ్స్ ఏంటి అనేది నేను మాట్లాడే ముందు నెక్స్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్తో, మీకు ముందే చెప్పాను నేను. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది చాలామంది కొద్దిగా కష్టమైన టాపిక్ అనుకుంటారు, ఎస్పెషల్గా ఆప్షన్స్ వచ్చేటప్పుడు. కానీ మనము ఎప్పుడైతే ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో వాటిని నేర్చుకుంటే కన్నా చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకు అరే నాకు ఆల్రెడీ డెరివేటివ్స్ తెలిసే ఇదే నా డెరివేటివ్స్ అంతే అనిపిస్తుంది మీకు. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం డెరివేటివ్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్నా మీరు డెరివేటివ్స్ అంటే ఏదో పెద్ద పదం అనుకొని మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డెరివేటివ్స్ అంటే దాని కింద మనకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, తర్వాత స్వాప్స్ అనేవి ఉంటాయి. బట్ అవన్నీ నేను మీకు రాను చెప్తాను. ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్స్ ఏంటనేది మనం నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం అందరం ఒక ల్యాండ్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక వెహికల్ కానీ కొంటూ ఉంటాము. సో యూజువల్గా ఏంటి, మనం ఒక ఫ్లాట్ బుక్ చేస్తాం, రైట్? మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. సో ఆ ఫ్లాట్ వచ్చేసి లెట్సే ఆ ఫ్లాట్ కాస్ట్ 50 lakhs అనుకోండి, రైట్? 50 lakhsకి జనరల్గా కొనేటప్పుడు మనం ఒకేసారి 50 lakhs క్యాష్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి కానీ కొనం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఒక 2 lakhs 5 lakhs మనము ఒక అడ్వాన్స్ లాగా ఇస్తాం, రైట్? సో ఈ ఎగ్జాంపుల్లో 50 లక్షలు ఫ్లాట్ కాస్ట్ అనుకుంటే ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మనం ఫ్లాట్ బుక్ చేసాం. జనరల్గా ఏమవుతుంది, 5 లక్షలు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ పెట్టుకుంటాం అనమాట. సో బిల్డర్కు బయ్యర్కు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్లో ఎప్పుడెప్పుడు వాళ్ళు డెలివరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతాము, ఈ ఫ్లాట్ మీకు ఇచ్చేస్తాను. ఓకే, అంటే లెట్స్ అజ్యూమ్ ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనుకోండి. సో మీరు ఈరోజు ఒక 5 lakhs ఇచ్చి అగ్రిమెంట్కి వెళ్తున్నారు. సో 3 months తర్వాత రిజిస్ట్రేషన్, రైట్? సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కన్నా ఇది ఒక మామూలు మనం డే టు డే లైఫ్లో చూసే ఎగ్జాంపుల్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డెరివేటివ్స్లోకి వచ్చేసరికి 2 ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. అండర్లైన్, ఓకే, ఫస్ట్ థింగ్ అండర్లైన్, సెకండ్ వచ్చేసి డెరివేటివ్. సో ఇంగ్లీష్లో డెరివేటివ్ అంటేనే డెరివేటివ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సంథింగ్, ఓకే? సో దానికే అది ఎగ్జిస్టెన్స్లో ఉండదు. సో ఆ డెరివేటివ్ అది ఉండాలంటే కనుక ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్, దాన్ని అండర్లైన్ అంటారు. సో ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం 5 లక్షలు మనం డబ్బులు కట్టాం. సో దీన్ని లెట్సే మనం ఒక టోకెన్ అనుకుందాం, ఒక టోకెన్ అమౌంట్, ఒక స్మాల్ టోకెన్ అడ్వాన్స్ లాగా ఇచ్చాము 5 లక్షలు. దేనికి ఇచ్చాము? ఫ్లాట్ బుక్ చేయడానికి. దాని వాల్యూ ఎంత? 50 లక్షలు. ఇక్కడ ఫ్లాట్ను బుక్ చేయడం కోసం 5 లక్షలు వచ్చేసి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం, రైట్? సో ఈ ఫ్లాట్ అనేది లేకపోతే, ఈ ఫ్లాట్ కొనేది లేకపోతే కనుక ఇక్కడ మనకు ఈ టోకెన్ అడ్వాన్స్ ఆఫ్ 5 lakhs అనేది అసలు పిక్చర్లోనే ఉండదు, రైట్? సో ఈ ఫ్లాట్ కొనడానికి మనం 5 లక్షలు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు జనరల్గా ఏంటి, ఫ్లాట్ వచ్చేసి ఇది కొనాలనుకుంటున్నారు, సో దాన్ని అండర్లైన్ అనుకుంటారు. సిమిలర్గా మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు, దానికి ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ కార్ వచ్చేసి అండర్లైన్, రైట్? అదొక అసెట్, అదొక అండర్లైన్. దానికి మీరు పే చేసే అమౌంట్ ఉంది చూసారా, ఈ టోకెన్ అంటారు కదా, మీరు చేసేదాన్ని టోకెన్. సో ఇక్కడ అంటే బేసికల్గా టోకెన్ అంటే ఒక అగ్రిమెంట్ అనుకోండి, ఇది ఒక డెరివేటివ్. సో మీరు కారు కొంటుంటే కారు వచ్చేసి అదొక అండర్లైన్, మీరు పే చేసే టోకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ అది వచ్చేసి ఒక డెరివేటివ్, సేమ్ థింగ్. సో ద రియల్ అసెట్ హియర్ ద ఫ్లాట్ ఇన్ మార్కెట్, స్టాక్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ వచ్చేసి ఒక షేర్, ఓకే? రిలయన్స్ షేర్ కొంటే కన్నా మామూలుగా పోయి కొంటే కన్నా దాన్ని క్యాష్ మార్కెట్లో రిలయన్స్ డెలివరీ తీసుకుంటున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 1,400 రూపాయల దగ్గర ఈరోజు ట్రేడ్ అవుతుంది అనుకోండి.
మీరు ఒక షేర్ కొనాలనుకుంటే కనుక, లేదు ఒక 500 షేర్లు కొనాలనుకోండి, సో దానికి ఒక 7 లక్షల రూపాయలు కావాలి. ఓకే, సో 7 లక్షలు మీరు ఈరోజు కట్టి మీకు నెక్స్ట్ డే డిమాట్ అకౌంట్లోకి వస్తే దాన్ని ఏమంటారు, క్యాష్ మార్కెట్లో కొన్నట్టు. లేదు నేను ఒక ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ కొనాలనుకుంటే కనుక అక్కడ రిలయన్స్ వచ్చేసి ఒక అండర్లైన్. ఓకే, రిలయన్స్ వచ్చేసి ఒక కంపెనీ, ఒక అండర్లైన్. దాన్ని ఒక అడ్వాన్స్, అంటే నా దగ్గర 7 లక్షలు లేవు కానీ ఒక 70,000 ఉన్నాయి. 70,000తో ఫస్ట్ అయితే నేను ఆ 7 లక్షల దానికి ఒక 1 మంత్ టైంలో నేను కొనేటట్లు ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు ఫ్యూచర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, ఇక్కడ టోకెన్ అన్నారు కదా, దాన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనుకోండి. సో రిలయన్స్ను ఫ్యూచర్స్లో ఒక 70,000 మార్జిన్తో నేను కొంటున్నాను. అంటే ఆ 70,000 కొంటున్నారు చూడండి, ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, అది వచ్చేసి ఇక్కడ డెరివేటివ్ అవుతుంది. సరేనా? సో ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కదా, మీరు ఏదైతే మెయిన్ థింగ్ ఉందో, సో అసెట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి అండర్లయింగ్ అంటారు. ద రియల్ అసెట్ ఈస్ ఫ్లాట్, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్లయింగ్. సో దానికి మీరు పే చేసిన టోకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఆర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, వీటన్నిటిని డెరివేటివ్ అంటారు. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. నెక్స్ట్, సో ఈ డెరివేటివ్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి డెరివేటివ్స్ అని చూస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్స్లో 4 రకాలు ఉన్నాయి, రైట్? సో కానీ మనం ఇండియాలో యూజ్ చేసేది ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఆల్రెడీ మీకు చాలామందికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే కొద్దిగా కాంప్లికేటెడ్ అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మనకు యూజ్ చేయనివి, దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయడము, దాని మీద అనవసరంగా థియరీ కోసం నేర్చుకోవడం అనేది నాకైతే పెద్దగా ఇష్టం ఉండేది. ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో ఈ రెండు కూడా ఇండియన్ మార్కెట్స్లో ఎక్కడే కానీ యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఆ ట్రేడర్ మీరు ఎక్కడ యూజ్ చేయబోవట్లేదు. సో బట్ మనకి ఏంటో తెలియాలి కాబట్టి, డెరివేటివ్స్ అంటే ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్, ఈ 4 ఉంటాయి, రైట్? సో వీటి గురించి డీటెయిల్గా రాను నెక్స్ట్ వచ్చే కంటెంట్లో నేను చెప్తాను. సో ఇక్కడ ఫార్వర్డ్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే కనుక, ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఒక 2 పార్టీల మధ్య మార్కెట్తో సంబంధం లేకుండా ఒక అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50,000 ఇప్పుడు ఇస్తాను, నెక్స్ట్ మంత్ వచ్చేసి మీ కారు కొంటాను. ఓకే, సో నెక్స్ట్ మంత్ నేను కారు కొనకపోతే, అంటే మీ కార్ వాల్యూ వచ్చేసి 5 లక్షలు, ఇప్పుడు ఒక 50,000 కడతాను, నెక్స్ట్ మంత్ వచ్చేసి డెలివరీ తీసుకుంటాను. నెక్స్ట్ మంత్ లోపల నేను కట్టకపోతే కనుక ఈ 50,000 వదులుకుంటాను. ఓకే, కానీ నేను నెక్స్ట్ మంత్ మిగతా 4,50,000 కడితే మీరు ఖచ్చితంగా డెలివరీ చేయాలి. ఇదొకటి అనుకోండి, దీన్నే మామూలుగా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఓన్లీ 2 పార్టీలకు మధ్యనే జరుగుతుంది, మల్టిపుల్ పార్టీస్ ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ స్టాక్ మార్కెట్తో కూడా సంబంధం లేదు, యాక్చువల్గా అవుట్ సైడ్ ద మార్కెట్ ఎవరైనా జరగచ్చు. సో అదే ఒక ఫార్వర్డ్. ఫ్యూచర్స్ గురించి మనం ఒక సపరేట్ చాప్టర్ ఉంది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇదేంటంటే కనుక మోర్ స్ట్రక్చరైజ్డ్, రైట్? సో ఫ్యూచర్స్లో వచ్చేసి స్టాండర్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఉంటాయి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు, ఓకే ఇప్పుడు నేను ఇది కొంటున్నాను, ఎవరో అమ్ముతున్నారు, సో ఆ అమ్మేవాడు తెలియకుండా నేను ఎలా కొనాలి అనే డౌట్ కొంతమందికి వస్తుంది ఇనిషియల్గా. కానీ ఇక్కడే ఎక్స్చేంజెస్ రోల్ ప్లే చేస్తాయి. మీకు అందరికీ తెలిసి ఇండియాలో మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE ఉన్నాయి. వాటి ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే సెటిల్మెంట్ చేయడం. ఓకే, సో మీరు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్లో లాంగ్ తీసుకుంటున్నారంటే సంబడీ షుడ్ హ్యావ్ షార్టెడ్, వాళ్ళు ఎవరో అమ్మితేనే మీరు కొనగలరు. ఆ అమ్మింది ఎవరైతే మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ NSE రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు బయర్స్కి సెల్లర్స్ నుంచి ఎలా సెటిల్ చేయాలి. సో మీరు ఈరోజు బై చేశారు, రేపు ఒకవేళ ప్రాఫిట్కో లాస్కో బుక్ చేశారనుకోండి, సో సెల్లర్ నుంచి మీకు డబ్బులు తీసుకొని మీ అకౌంట్లోకి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రాఫిటే తీసుకుందాం, మీరు ఒక ఫ్యూచర్స్లో లాంగ్ వెళ్ళారు, దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, సో ఎక్కడో ఎవరో లూజ్ అవుతుంటేనే వస్తుంది కదా. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు మీ అకౌంట్లోకి క్రెడిట్ చేయడమే ఈ ఎక్స్చేంజ్ రెస్పాన్సిబిలిటీ. అట్ ది సేమ్ టైం మీరు ఒక కాంట్రాక్ట్ చెప్పాను కదా, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, అది ఒక 1 మంత్ క్యారీ చేశారు. అంటే ఫ్యూచర్స్లో మనకు 1 మంత్, నెక్స్ట్ మంత్, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, నియర్ మంత్ అని 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో లాస్ట్ వరకు మీరు క్యారీ చేస్తే కదా సెటిల్మెంట్, అంటే ఇందాక మీకు చెప్పాను కదా, సో ల్యాండ్ ఎగ్జాంపుల్ లేకపోతే కార్ ఎగ్జాంపుల్ మాదిరి. సో సెటిల్మెంట్ అయిందనుకోండి, ఆ సెటిల్మెంట్ అయినప్పుడు మీరు ఫ్యూచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 500 ఒక లాట్ అంటే 500, ఇక్కడ మామూలుగా లాట్ ఏంటి అని నేను నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సో రిలయన్స్లో ఒక లాట్ కొన్నారు అంటే 500 షేర్స్ కొన్నారు, కానీ మీరు క్యాష్ మార్కెట్లో కొనలేదు, ఫ్యూచర్స్లో వచ్చేసి ఒక లాంగ్ వెళ్ళారు. సో మీరు 1 మంత్ తర్వాత ఒక డెలివరీ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ డెలివరీ తీసుకునేటప్పుడు సో మీ దగ్గర రిమైనింగ్ అమౌంట్, ఫుల్ అమౌంట్ ఎంత, ఫస్ట్ 70,000 పే చేశారు, రిమైనింగ్ 6,30,000 ఉంది. ఆ 6,30,000తో రెడీగా ఉన్నప్పుడు సో మీకు ఆ షేర్స్ ఆ రోజు మీరు 1,400 దగ్గర కొనింటే ఎవరు డెలివరీ చేయాలి,
అది ఎక్స్చేంజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఎక్స్చేంజ్ ఎందుకు చేస్తుందంటే కనుక ఇది ఇట్స్ ఎ బిజినెస్ అండి. సో ఎక్స్చేంజ్కి కూడా మనం చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ట్యాక్స్ అనేది ఉంటుంది, ఈటీటీ అనేది. సో వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి, రైట్? సో దీస్ ఆర్ ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ బిజినెస్. సో దీని నుంచి మనం డీటెయిల్గా ఏంటి అసలు ఫ్యూచర్స్ అన్నీ కనుక్కున్నాము. నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి దీంట్లో మీకు ఇనిషియల్గా చెప్పాను మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని హెడ్జింగ్ కోసం, ప్రొటెక్షన్ కోసం, స్పెక్యులేషన్ కోసం, తర్వాత వచ్చేసి ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ కోసం, చాలా వాటి కోసం వాడతారు. సో దీని గురించి కూడా మనం నెక్స్ట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. స్వాప్స్ అనేది అగైన్ జస్ట్ టు గివ్ అన్ ఐడియా, జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, ఫిక్స్డ్ రేట్ మీద హోమ్ లోన్ తీసుకున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యూ ప్రకారం పోను ఇంట్రెస్ట్ రేట్స్ మీకు తగ్గిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక 8%తో మీరు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఓకే? సో అకార్డింగ్ టు యూ నెక్స్ట్ 1 మంత్లో లేకపోతే నెక్స్ట్ 1 ఇయర్లో ఇంట్రెస్ట్ రేట్స్ 8 నుంచి ఒక 6%కు డ్రాప్ అవుతాయి అనుకోండి. మీకు అలా అనుకుంటే కనుక మీకు అప్పుడు ఏమనిపిస్తుంది, అరే నేను ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ తీసుకొని అనవసరంగా తీసుకున్నానే, ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నట్టే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఓకే నాకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి నేను కంటే బ్యాంక్లో నుంచి 8% కాకుండా 7%, 6% తగ్గచ్చు అనుకోవచ్చు. కానీ అప్పుడు మీరు ఆల్రెడీ తీసుకున్నారు ప్లాన్, దానికి మీరు ఏం చేయలేరు. సో ఇక్కడే స్వాప్స్ అనేది వస్తుంది. జనరల్గా ఏంటంటే కనుక రీటైల్ ఎవరు వాడరు. దిస్ హ్యాపెన్స్ మెయిన్లీ అట్ బిగ్ కార్పొరేట్స్లో, తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక లెట్స్ సే ఈ ఎగ్జాంపుల్లో ఇంకొకరు వచ్చేసి సేమ్ హోమ్ లోన్ తీసుకున్నారు, వాళ్ళు వచ్చేసి ఫ్లోటింగ్లో తీసుకున్నారు, ఓకే? కానీ అతనికి ఎట్లుంది వ్యూ? సో మేబీ ఆ పర్సన్ వచ్చేసి హీ థింక్స్ వచ్చే రోజుల్లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ పెరగబోతున్నాయి, ఓకే? సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగబోతున్నాయి అంటే ఇతను వచ్చేసి సేమ్ ఇద్దరు 8% తీసుకున్నారు, బట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతాయి, ఇతను హోమ్ లోన్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 8 రూపీస్ 8% ఇంట్రెస్ట్ నౌ, నేను వచ్చే నెలలో లేకపోతే వచ్చే సంవత్సరం 8.5 or 9% పే చేయాల్సింది వస్తుంది. అరే నేను ఒక ఫిక్స్డ్ తీసుకుంటే కన్నా నాకు ఈ కష్టాలు వచ్చేది కాదు కదా, సో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా అని వ్యూ ఉన్నది అనుకోండి. ఇక్కడ ఇతనికి వచ్చేసి హీ థింక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ గో డౌన్, కాబట్టి నేను ఒక ఫ్లోటింగ్ ఉంటే నాకు అడ్వాంటేజ్ అయ్యేది అనుకుంటున్నాడు. రెండో పార్టీ ఏమనుకుంటున్నాడు, ఇక్కడ నేను యాక్చువల్గా ఫిక్స్డ్ ఉంది, పెరిగితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అలాంటప్పుడు ఫ్లోటింగ్ కాకుండా ఫిక్స్డ్ ఉంటే బాగుండే అని ఇతను అనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక మీ లోన్స్ ఏం మార్చుకోకుండా మీ లోన్స్ అట్లే ఉంటాయి, మీ అసెట్స్ అన్నీ అట్లే ఉంటాయి, మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఈ కాన్సెప్ట్ ఉంది కదా దీన్ని స్వాప్ చేసుకోవచ్చు. ఇతను ఏం చేయొచ్చు అంటే ఇతని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఉంది, ఆ ఫ్లోటింగ్ అతనికి అమ్ముతాడు, అతను వచ్చేసి ఇతనికి అమ్ముతాడు, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ కంప్లీట్ కాంట్రాక్ట్నే స్వాప్స్ అంటారు. ఓకే. సో అగైన్ యూఎస్లో అక్కడ ఇక్కడ చాలా వాటిలో కొద్దిగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా జరుగుతుంటాయి వీటిలో, బట్ మెయిన్లీ అట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకోండి, ఎందుకంటే రేపు ఎవరైనా అడిగితే డెరివేటివ్స్ అంటే జస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పొద్దండి, 4 ఉన్నాయి. బట్ మెయిన్గా ప్రాక్టికల్గా అందరూ వాడేది వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఓకేనా? Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.